గడిచిన అనేక సంవత్సరాల నుంచి అధ్యక్ష రోడ్ల మీద ఆకర్ష్ వ్యాపారం చేసుకుంటారు అధ్యక్ష చిరు వ్యాపారులు. వీళ్లకు ముద్రా లోన్స్ కూడా ఒక 10,000 రూపాయల సపోర్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం చేసింది అధ్యక్ష. అయితే గంట నగరాల్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల వాళ్ళు ఉపాధి కోసం ఇక్కడ హైదరాబాద్ సిటీకి వచ్చి చిరు వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. అన్ని ప్రాంతాలలో మనకందరికీ తెలిసిందే. కానీ వాళ్ళకి ఏంటంటే ఈ మధ్యకాలంలో నిర్దాక్షిణ్యంగా వాళ్ళని తీసేయడం, ఒకవైపున పోలీస్ యంత్రాంగం, రెండో వైపున మున్సిపల్, మూడో వైపున హైడ్రా, ప్రజలకు ట్రాఫిక్ విషయంలో ఇన్కన్వీనియన్స్ ఏదన్నా జరిగితే తొలగిస్తే బాగుంటుంది. కానీ వాళ్ళు ఫుట్పాత్ల మీద వ్యాపారం చేసుకునేటువంటి చిరు వ్యాపారులు హైదరాబాద్ సిటీలో కొన్ని వేలాది మంది మనకు తెలిసి ఒక 35-40 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేసుకుంటారు అధ్యక్ష. వాళ్ళని ఈ మధ్యకాలంలో మరి పోలీస్ ఫోర్సును పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని తీసేయడం మూలాన వారికి ఉపాధికి ఇబ్బందే కాకుండా అధ్యక్ష వాళ్ళు స్కూల్ ఫీజు కట్టలేకపోతుండ్రు, ఇంటి కిరాయిలు కట్టలేకపోతుండ్రు. వారు ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మరి ఉప ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్న అధ్యక్ష, మీరు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే డీసీ ఆధ్వర్యంలో కమిటీ కూడా ఉన్నది అధ్యక్ష. ఆ కమిటీని కూడా కన్సిడర్ చేయకుండా ఇష్టానుసారం మరి తీసేయడం మూలాన ఈ మధ్యకాలంలో చింతలబస్తీ ప్రాంతంలో కూడా మరి 2 ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి కార్వాన్ ఎమ్మెల్యే గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు పోయి అక్కడ ఆ పేదవాళ్ళ పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేసినా కానీ వారిని కూడా దౌర్జన్యంగా తీసేయడం అనేది జరుగుతుంది అధ్యక్ష. మన ప్రతాపం చూపిస్తే ఇంకా పేదవాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నారో అర్థం అవుతలేదు అధ్యక్ష. దయచేసి దీన్ని మరి ప్రభుత్వం సైడ్ నుంచి కొంత అధికారులకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పి. ఎందుకు అధ్యక్ష ఈ మధ్యకాలంలో జరిగినటువంటి దసరా కావచ్చు, దీపావళి కావచ్చు, రంజాన్ కావచ్చు, మరి శివరాత్రి కావచ్చు, ఏ పండుగలకు కూడా వ్యాపారం లేకుండా వాళ్ళ అయోమయమైనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి ఆ పేదవాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టుకోకుండా వ్యాపారం చేసుకునే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు చెప్పినటువంటి స్మాల్ వెండర్స్ గురించి నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, హైదరాబాద్ నగరంలో, జంట నగరంలో అనేక చెరువులు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని చెరువులకు మాత్రమే ఈరోజు ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన అధ్యక్ష. దాదాపు హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ కూడా లైవ్ సెప్టిక్ ట్యాంకులే అధ్యక్ష. ఆ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వాడిన సివేజ్ వాటర్ అంతా కూడా ఈ సెప్టిక్ ట్యాంకులు ఈ చెరువులలో నిండి ఆ భూగర్భ జలాలన్నీ కలుషితమైపోతే చుట్టుపక్కల బోరింగ్లు వేసుకున్న వాళ్ళందరూ కూడా అవే నీళ్లు తాగుతూ చాలామంది జీవనం సాగిస్తున్నారు అధ్యక్ష. అయితే గత ప్రభుత్వం హయంలో చాలా మటుకు ఈ చెరువులకన్నిటి కూడా మన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన నీరుని మాత్రమే బయటకు వదిలి అది నాగోల్లో ఉన్న ఎస్టీపీకి వద్దకు చేరాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా అన్ని చెరువులకు ఒక డిజైన్ చేయించి దాదాపు మూసీ నది ఒడ్డున పక్క పొంట వేసిన పెద్ద లైన్లో కలపాలని చెప్పేసి నిర్ణయం చేసాం అధ్యక్ష. నా నియోజకవర్గంలో దాదాపు 6 చెరువులు ఉన్నాయి అధ్యక్ష. ఒకటి కుమ్మరికుంట, మరి బాతుల చెరువు, మరియు మన్సూరాబాద్ పెద్ద చెరువు, నాగోల్ చిన్న చెరువు, మరి బండ్లగూడ చెరువు, మరి అలాగే మన్సూరాబాద్ చిన్న చెరువు, మరి సరూర్ నగర్ చెరువు. అన్నిటికీ దేనికి కూడా ఎస్టీపీ లేవు. కేవలం ఒక్క సరూర్ నగర్కి మాత్రమే ఎస్టీపీ ఉంది అధ్యక్ష. అయితే సరూర్ నగర్కి ఎస్టీపీ ఉన్నప్పుడు ఎప్పుడో 2005-06లో పెట్టిన ఎస్టీపీ. అప్పుడు చుట్టుపక్కల డెవలప్మెంట్ అంత లేకుండే కాబట్టి చుట్టుపక్కల వచ్చే డ్రైనేజీకి అనుగుణంగా అప్పుడు ఆ రోజున 2 MLD కెపాసిటీ పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు చుట్టుపక్కల దాని పైన ఉన్న చెర్లన్నీ కూడా జిల్లాలు కూడా అనుకోండి, లేకపోతే పైన ఉన్న మీర్పేటలు అనుకోండి, అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అయిపోయి చాలా సివేజ్ వాటర్ అంతా కూడా ఈ సరూర్ నగర్ చెరువులోకి రావడం, తద్వారా సరూర్ నగర్ చెరువు అంతా కూడా కలుషితమైపోయి ఇప్పుడు అందులో మనిషి ఒక ఒడ్డుకు పోయి నిలబడితే ఊబిలో పడిపోయినట్టు లోపడి పోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. అయితే అందులో గతంలో నేను 2 సార్లు బోటు షికారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
చిన్న బోట్లు పెట్టడం వల్ల ఆ రోటర్కి అంతా కూడా ప్లాస్టిక్ కవర్లు బస్తాలు తట్టుకొని ఆ బోట్లు పనిచేయకుండా అయిపోయినాయి. మరి ఈసారి పనిచేసేలో చిన్న బోట్లు అని చెప్పేసి టూరిజం డిపార్ట్మెంట్కి వెళ్ళి పెద్ద బోట్లు ఏర్పాటు చేస్తే దానికి రోటర్ పెద్దగా ఉంటుంది, తద్వారా తట్టుకున్నా కానీ సర్వైవ్ అవుతుందని చెప్పేసి టూరిజం డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక పెద్ద బోట్ను కూడా ఏర్పాటు చేస్తే ఆ బోటు కూడా నడిచే పరిస్థితి లేదు అధ్యక్ష. కాబట్టి ఇప్పుడు